నెల్లూరు జిల్లాలో ఆల్రెడీ కోతలు ప్రారంభమయ్యే కొంత పాత నెల్లూరు జిల్లాకు సంబంధించి రేట్లు పోయినసారి చూసుకున్నప్పుడు 17,000 పుట్టి ధాన్యం ధర చాలా పడిపోయింది. రైతాంగం చాలా ఇబ్బందులకు గురయ్యారు, చాలా నష్టం జరిగింది. రైతులు అప్పుల పాలైపోయిన పరిస్థితి మనం చూసాం. ప్రభుత్వం ఈ సందర్భంగా రేపు 27వ తేదీ, ఈ నెల 27వ తేదీ ఏబిఎం కాంపౌండ్ నుంచి ఒక పెద్ద ర్యాలీ కలెక్టర్ ఆఫీస్ దాకా జరుగుతుంది. మద్దతు ధర కానీ కొనుగోలు కేంద్రాలు పెట్టి ఈ జిల్లాలో ఉండే ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఏదైతే తెలంగాణ కానీ తమిళనాడు కానీ కేరళ లాంటి రాష్ట్రాలు బోనస్ కింటాకి 500 రూపాయలు, కేరళ లాంటి దగ్గరలో అయితే 630 రూపాయలు బోనస్గా ఇస్తున్నారు. మన రాష్ట్రంలో రైతులు ఈరోజు దివాళా తీసే స్థితిలో ఉన్నారు. ఓ పక్క కౌలు రైతులకి ఇవ్వాల్సినటువంటి అన్నదాన సుఖీభవ సంబంధించి అది కౌలు రైతులకు రావాల్సిన అమౌంట్ కూడా వేయకుండా ఉండటం కానీ, ఓ పక్క గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ కార్మికులుగా ఉండేటువంటి అనేక పేదలకి ఉపయోగపడేటువంటిది దాన్ని కూడా ఈరోజు రాష్ట్రానికి 40% పెట్టినాక కేంద్రం 60% అన్నాక నీకు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పని తగ్గే పరిస్థితి ఉంది. వలసల్ని అరికట్టేదానికి ఏదైతే వచ్చిందో ఆ రోజు యూపీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కమ్యూనిస్టులు దాన్ని బలపరిచినప్పుడు ఇలాంటివన్నీ కూడా ప్రధానంగా ధాన్యం మద్దతు ధర కానీ కొనుగోలు కేంద్రాలు కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సబ్సిడీలు కానీ ఏదైతే స్వామినాథన్ కమిషన్ చెప్పారో సీటు దానికి సగభాగం ప్రభుత్వం భరాయించాల్సింది. అలాంటిది ఏది కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. మొత్తం ధాన్యాన్ని ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఈ జిల్లాలో ఉండేటువంటి ధాన్యాన్ని మొత్తాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి. దానికి సంబంధించినటువంటి కలెక్టర్ కానీ అధికారులు కానీ జోక్యం చేసుకుని దీన్ని అమలుపరచాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. సభకు నమస్కారం. నా పేరు మూలి వెంగయ్య, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాం. ఈరోజు నెల్లూరు జిల్లాలో ధాన్యం మహసూలు దగ్గరకు వచ్చింది. సుమారుగా మార్చి 1వ తేదీ నుంచి ముమ్మరంగా జరిగే పరిస్థితి ఉంది. సూళ్ళూరుపేట ఏరియాలో పాత నెల్లూరు జిల్లాలో ఇలా రమేష్ గారు చెప్పినట్టుగా ఇప్పటికే కొంత బిగునైంది. నెల్లూరు జిల్లాలో మొత్తం మీద సుమారుగా 6,50,000 ఎకరాల వరకు వరి నాటడం జరిగింది. సగటున లెక్క చూసినప్పుడు 20 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం ఉత్పత్తి అవకాశం ఉంది, ధాన్యం దిగుబడి అయ్యే పరిస్థితి ఉంది. అయితే ఈ ధాన్యాన్ని మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే రకంలో మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం. అయితే ఈ సంవత్సరం రైతాంగానికి అధిక పెట్టుబడులు అయింది. ప్రభుత్వం అవకతవకల వల్ల యూరియా కూడా కనీసం సప్లై చేయలేని పరిస్థితి వచ్చింది. మామూలుగా కేంద్ర ప్రభుత్వం యూరియా ఒక బస్తా తగ్గించుకున్న వాళ్ళకు 800 రూపాయలు ఇస్తామని చెప్తే ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు 10% తగ్గించుకుంటామంటే మన ముఖ్యమంత్రి 20% తగ్గించుకుంటామని చెప్పినాడు. అందువల్ల ఇక్కడ యూరియా కూడా కృత్రిమ కొరత ఏర్పాటు చేసి సుమారుగా బస్తా 267 రూపాయలు అమ్మాల్సిన బస్తా సుమారుగా 400 రూపాయల పైన కూడా అధిక రేట్లు పెట్టి కొనడం జరిగింది. అదే రకంలో దుక్కిపిండి, ఎరువులు, విత్తనాలు, మామూలుగా యాంత్రీకరణ, ట్రాక్టర్ సైజాలు ఎన్ని చూసినప్పుడు ఒక ఎకరాకు సగటున 35,000 నుంచి 40,000 రూపాయలకు ఒక ఎకరాకు పెట్టుబడి అయిన పరిస్థితి లెక్కలు తీసినప్పుడు తెలుస్తూ ఉంది. మరి ఆ రకంగా చూస్తే ఎంఎస్ స్వామినాథన్ గారి రిపోర్టును అమలు చేయాలంటే యూపీఏ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చేటప్పుడు మేము అధికారంలోకి వస్తే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని స్వామినాథన్ గారి రిపోర్టును అమలు చేస్తామని రకంగా చెప్పినారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత స్వామినాథన్ గారి రిపోర్టును అమలు చేయాల. రైతు సంఘాల తరపు నుంచి కోర్టుకు పోతే ఎన్నికల్లో అనేక రకాల వాగ్దానాలు చేశాము, అవి అమలు చేయడానికి వీలు కాదని రకంలో అఫిడవిట్ దాఖలు చేసి మొండి చేసి చూపించిన పరిస్థితి. అందువల్ల ఇప్పుడు అట్లా కాకుండా
స్వామినాథన్ గారి రిపోర్టును అమలు చేయాలని రకంలో చెప్తున్నాం. మరి కేంద్ర ప్రభుత్వం ఒక పుట్టి కంటే 850 కేజీల పుట్టికి 20,306 రూపాయలు మద్దతు రేటు కింద ప్రకటించడం జరిగింది. మరి ఆ మద్దతు రేటు చూసినప్పుడు అది గిట్టుబాటు అయ్యే పరిస్థితి కాదు. ఎందుకంటే స్వామినాథన్ గారు చెప్పిన రిపోర్టు ప్రకారం ఉత్పత్తి ఖర్చులకు అదనంగా 50% కలపాలన్నప్పుడు మరి ఈరోజు ఉత్పత్తి ఖర్చులు చూస్తే సుమారుగా 40,000 రూపాయలన్నిటికీ రైతుకు పంట ఖర్చు అయింది. అదే రకంలో కౌలు రైతులకైతే సగటు లెక్కలు చూసినప్పుడు 30,000 రూపాయలు కనుక కౌలు అయింది. మరి 70,000 రూపాయలు కౌలు రైతు పెట్టుబడి పెట్టాల్సి వచ్చిన పరిస్థితి. మరి ఈ 70,000 రూపాయలకు కౌలు పక్కన పెట్టినా కూడా 40,000 రూపాయలకు 50% జరిగితే 40, 60 ప్లస్ 70, 90,000 రూపాయలు ఖర్చు గిట్టుబాటు ధర రావాల్సిన పరిస్థితి. మరి ఆ రకం గిట్టుబాటు ధర రావాలంటే ఈ 20,306 రూపాయలకు అదనంగా కేరళ ప్రభుత్వం ఇస్తున్నట్టుగా ఒక క్వింటాకు 630 రూపాయలు కేరళ ప్రభుత్వం గిట్టుబాటు ధర అదే స్వామినాథన్ గారి రిపోర్టును అమలు చేసే పరిస్థితుల్లో దేశంలో ఏకైకంగా అమలు చేస్తున్నారు. అందుకని మనం నెల్లూరు జిల్లాలో కూడా మన పక్క రాష్ట్రాలు అమలు చేస్తున్నట్టే ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. అదే రకంగా తెలంగాణలో 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. మన జిల్లాలో కూడా మన రాష్ట్రంలో మన జిల్లాలో కూడా ఒక క్వింటాకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి మద్దతు గిట్టుబాటు రేటు కల్పించడానికి ఏర్పాటు చేయాలని అడుగుతున్నాం. అయితే అదే రకం పరిస్థితులు చూసినప్పుడు ఒక పక్క కొనుగోలు సెంటర్లో అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. నెమ్ము శాతం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. 17% వరకు నెమ్ము ఉండొచ్చు. పోయినసారి కలెక్టర్ వాళ్ళు రిపోర్టు చెప్పిందంటే 17% కన్నా 1% కానీ అదనంగా ఉంటే ఒక క్వింటాకు 1 కేజీ తీసుకోవచ్చును అని చెప్పినారు. మరి ఆ రకంగా చూస్తే 2-3% కన్నా అదనంగా ఎవరికి వచ్చే పరిస్థితి లేదు. మరి 3% నెమ్మున్నా కూడా సగటున 25 కేజీలు 30 కేజీలు ఒక పుట్టికి తీసుకున్నా సరిపోద్ది. అట్ట కాకుండా దళారులు అనేక రకాలుగా అంటే ఒక్కో దగ్గర 50 కేజీల నుంచి 100 కేజీల పైన కూడా పుట్టికి తీసుకుంటున్న పరిస్థితి ఈ తూకాల్లో ఈ నెమ్మును అడ్డుపెట్టుకొని మోసం చేస్తున్నారు. అదే రకంలో ఈ కొనుగోలు సెంటర్ నుంచి పోయినాక మెల్లర్స్ కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల కొనుగోలు సెంటర్ దగ్గర రైతు దగ్గర కొన్నాక ఇంకా రైతుకు ఎలాంటి సంబంధం లేకుండా ఉండాలో రైతు అకౌంట్లో వెంటనే డబ్బులు వేసే పరిస్థితి కూడా చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు రేటుకు అదనంగా మన జిల్లాలో 500 రూపాయలు కనీసం 500 రూపాయలు బోనస్ చెల్లించి కొనుగోలు చేయాలని ఈ పోరాటం కోసం రేపు అంటే 20వ తేదీ సాయంత్రం 3 గంటలకు ఏపీఎం స్కూల్ గ్రౌండ్ దగ్గర నుంచి గాంధీ బొమ్మ మీదుగా వీఆర్సీ మీదుగా కలెక్టర్ ఆఫీస్ దగ్గర సభ జరిపి చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.